హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్. ఏంటక్క ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు అనుకుంటున్నారా? ఏం లేదండి, వీడియో మొత్తం చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఈ వీడియో వచ్చేసరికి మార్నింగ్ లేవగానే మా తాతయ్య అయితే ఊరెళ్ళాడండి. మా చిట్టిగాడు, నేను, మా హస్బెండ్ మాత్రమే ఇంట్లోను. ఫస్ట్ లేవగానే బ్రష్ చేసేసి మొహం అనేది కడుక్కునేసి ఇల్లు అనేది చిమ్మేసుకుంటున్నాను. ఎలాగో చాలా రోజులు అయింది కదా వీడియో అనేది తీసి వ్లాగ్గా ఎలాగోలా తీసి నేను అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే వీడియో అనేది తీస్తున్నానండి. ఇక్కడ వచ్చేసరికి చూడండి, నా ట్రైప్యాడ్ అయితే అప్పుడు మామూలుగా చూపించాను కదా, సెట్ చేసుకున్నాను ఎలాగోలా అని చెప్పేసి. బట్ ఆ ట్రైప్యాడ్ మాత్రం బాగా ఇరిగిపోయిందండి. నేను ఇంకొచ్చేసరికి అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా చిన్నదిగా సెల్ఫీ స్టాండ్ అయితే కొన్నానండి. చాలా తక్కువ రేటే. నేను మీషోలో అయితే కొన్నాను. నాకైతే చాలా యూజ్ అవుతుందండి. ఇంకా మళ్ళీ వచ్చేసరికి నేను ఫోన్ అనేది మార్చాను. ఇంకా ఫోన్ మార్చేసరికి కొన్ని కాంటాక్ట్ నెంబర్స్, మళ్ళీ వచ్చేసి అసలు యూట్యూబ్ మెయిల్ అవన్నీ మర్చిపోయానండి. అసలు నేనేం పెట్టాను అని చెప్పేసి గుర్తే రాలేదు. ఇంకా అందువల్ల నేను యూట్యూబ్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఎలాగోలా ఇంకా కొట్టంగా నాకు కొంచెం ఆలోచన అయితే వచ్చింది. అసలు ఆ మెయిల్ అయితే నేను మర్చిపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. వీడియోస్ నేను 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి, కానీ ఇంత ల్యాగ్ అయిపోయింది. అసలు మళ్ళీ అయితే గుర్తొచ్చి ఇలాగా వీడియో అనేది తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇల్లంతా ఇలా అయితే చిమ్ముతూ ఉన్నాను. మా చిట్టిగాడు నేను మాత్రమే ఇంట్లో ప్రస్తుతానికైతే ఉన్నాము. మా హస్బెండ్ బయటకు వెళ్ళాడు. ఇంకా వాడిని వచ్చేసి నేను స్టాండ్ తిప్పగాకు అని చెప్పంటే తిప్పేశాడండి. తిప్పేసి నా దగ్గరికి వచ్చి కూల్ చేసి మళ్ళీ అయితే వెళ్ళిపోయాడండి. చూస్తున్నారు కదా. ఇంకొచ్చేసరికి వాడిని అయితే పండబెట్టి వాటర్ అనేది ఇచ్చానండి. వాటర్ తాగుతూ టీవీ అనేది చూస్తున్నాడు, బొమ్మలు. ఇంకొచ్చేసరికి నేను బయటంతా చిమ్మాలి కదా అని చెప్పేసి వాడిని అయితే పండేశాను. ఇంకా ఒక్కసారి కానీ పండేయకపోతే నాతోటి వెనకాలనే వచ్చేసి ఇంక లోపలికి అనేది రాడండి, బయటే ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా అందులో వచ్చేసి చాలా చల్లగా ఉంది కదండి. ఇప్పుడైతే మంచు అయితే బాగా పడుతుంది. అందుకనేసి ఇలా అయితే నేను చిమ్ముకుంటూ వీడియో అనేది పెట్టాను. చూడండి, సెల్ఫీ స్టాండ్ అండి. చాలా అంటే చాలా యూజ్ అయింది. నేను ఫ్రిడ్జ్ మీద పెట్టున్నాను. ఆ ఫ్రిడ్జ్ మీద నుంచి నన్ను క్యామ్ చేస్తుంది ఫోన్ అనేది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్ మార్చాను కదండి, చాలా బాగుంది ఫోన్ అయితే. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. వీడియోస్ ఇంకో కారణం వల్ల కూడా అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఒక ఛానల్ అనేది పెట్టాను కదండి, అది మానిటైజేషన్ దాకా వెళ్ళి నేను మళ్ళీ వెనక్కి అనేది వచ్చేసి ఆ ఛానల్ని తీసేయాల్సి వచ్చింది. ఎందుకు అనంటే అది వచ్చేసి నేను మూవీ సాంగ్ అనేది పెట్టి మా పెళ్లి ఫోటోలకి పెట్టానండి. దానివల్ల ఒక స్ట్రైక్ అనేది పడింది. ఇంకోటి వచ్చేసరికి నాకే తెలియదు అసలు స్ట్రైక్ పడిందని చెప్పేసి. నాకు ఇంకో స్ట్రైక్ కూడా పడిపోయిందండి. ఇంకా నాకు అర్థం కాలేదు, ఏంది స్ట్రైక్ పడింది, మానిటైజేషన్కి అప్లై చేయలేకపోతున్నాము అని అనుకున్నాను. అంటే నేను అది ఫస్ట్ టైం అండి పెట్టింది. దానికి డాలర్స్ కూడా పూర్తి అవ్వాలంట. నాకు మొత్తం క్లారిఫైగా నేను తెలుసుకొని అయితే పెట్టలేదు. ఏదో పెట్టాలి కదా అన్నట్టుగా పెట్టాను. బట్ కానీ అది స్ట్రైక్ అయితే 3 స్ట్రైక్స్ రాగానే నాకు ఆటోమేటిక్గా ఛానల్ అనేది తీసేశారండి. ఇంకా నేనైతే షాక్. అసలు ఏమైంది అని చెప్పి చూసుకుంటే మెయిల్లో నాకు మెయిల్ అనేది వచ్చిందండి. ఇలాగ 3 స్ట్రైక్స్ అనేది పడ్డాయి, అందువల్ల నీ ఛానల్ అనేది పోయింది అని చెప్పన్నారు. ఇంకైతే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే నేను డాలర్స్ కూడా నాకు అసలు తెలియదండి. $0 ఉన్నాను నేను. మళ్ళీ యూట్యూబ్ పెట్టినట్టు కాదు, డాలర్ కూడా పూర్తి అవ్వాలంట. ఇంకా వచ్చేసరికి అవునా అనుకొని ఇంకా పైన వాళ్ళని అడిగితే ఇంకా మానిటైజేషన్కి అయితే అస్సలు ఎలిజిబుల్ కాదు, అసలు మీ ఛానలే తీసేశారండి, మీరు ఏం వీడియోలు పెట్టినా పబ్లిష్ అవ్వవు అని చెప్పారు. ఇంకా నేనైతే అప్పుడైతే అసలు 3 months
సక్సెస్ అనేది ఇంకా యూట్యూబ్ మీదే ఆలోచన లేకుండా ఇంకా నాకు చాలా బాధ అనిపించేసి ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా ఒక్క రోజుతో పోయింది అని చెప్పి అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి అయితే. ఇంకొచ్చేసరికి ఈ ఛానల్ అయితే పెట్టానండి. ఈ ఛానల్ ఎట్టోకట్టు ఎనేబుల్ అవ్వాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నేను మామూలుగా అయితే ఫోన్ మార్చాను కదండి, అప్పుడు నాకు నిజంగా అసలు ఎందుకు అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి ఇలాగా అయిపోయింది నాకు. ఇంకా యూట్యూబ్ అనేది అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది, ఇలా అయితే ఏం చేయలేమని చెప్పేసి అనుకున్నాను. ఎలాగోలా మళ్ళీ అయితే వచ్చింది కదండి ఆ మెయిల్ ఐడి వచ్చేసి నేను ఒక దగ్గర అయితే జాగ్రత్తగా రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుద్దేమోనని చెప్పేసి ఈ ఛానల్ని అయితే అస్సలు వదిలేది లేదండి. ఎలాగోలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఇలాగే మంచి వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకొని నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా, అంట్లయితే తోమేసుకుంటున్నాను. వాడిని పట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. ఇంక వాడు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు గలబా చేయడండి. కొంచెం బయటికి వెళ్తే జనాల్లో కలిస్తే హ్యాపీగా వాడు ఆడుకోవాలంటాడు, తిరగాలి, ఎక్కువ క్షణం కూర్చోడు అసలు. ఇంకా ఇంట్లో అయితే మేము చెప్పినట్టు వాడు బాగా వింటాడండి. వాడి పాటికి వాడే ఆడుకుంటూ ఉంటాడు, ఎవరి జోలికి కూడా రాడు. ఇంకొచ్చేసరికి చూడండి, వాడు ఆడ కూర్చొని టీవీ చూస్తూ ఉంటే నేను ఇలా అయితే పని చేసుకుంటూ ఉన్నాను. లేకపోతే వాడు గలబా చేసే పని అయితే ఇంత మాత్రం నేను చేసుకోలేను కదండి. ఇక్కడ వచ్చేసరికి చూడండి, అంట్లన్నీ తోమేసుకొని నేను ప్రతిసారి ఇలా అయితే మొత్తం అనేది తుడుచుకుంటానండి. గ్యాస్ మీద కానీ బండల మీద కానీ అంతా నీట్గా అనేది తుడిచేసుకుంటాను. ఏ రోజైనా ఇలాగే చేసుకుంటానండి. అలా తుడుచుకున్న తర్వాత వంట అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇంకొచ్చేసరికి చూడండి, ఇంకా పైన అంతా కూడా ఇలా తుడుచుకొని మొత్తం క్లాత్ని కూడా పిండేసుకొని బయట అయితే ఆరేసుకొని వచ్చేసి ఇంకా బియ్యం అనేది దబరలో పోసి ఇంకా వాటిని కూడా కడిగేసి వాటర్ అనేది పట్టేసి గ్యాస్ మీద అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. టైం వచ్చేసి 12:30 అయితే అయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి 1:30కి 2కి అలాగ వస్తాడు. అందుకని చెప్పేసి నేను వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఆకుకూర పప్పు అయితే చేద్దామని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు చూపించాను కదండి, అది వచ్చేసి చిన్న ట్రైప్యాడ్ అని చెప్పాను కదా, దానికి వచ్చేసి బ్లూటూత్ అనేది వచ్చిందండి. మనం ఆటోమేటిక్గా కెమెరా ఆన్ చేసి మనం ఒకవేళ ఫోటో కావాలంటే దాని నుంచి కానీ క్లిక్ చేసామంటే మనం ఫోటో అనేది వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి నేను కూర అనేది చేయాలని చెప్పేసి నేను మార్నింగే కూరగాయలన్నీ నేను మా హస్బెండ్ అయితే వెళ్ళి తెచ్చుకున్నామండి. ఇంకొచ్చేసరికి నేను ఫస్ట్ ఆకుకూర పప్పు అనేది చేద్దామని చెప్పేసి అదైతే తెచ్చుకొని ఇంకా అవి కాడలు ఉంటాయి కదండి, వాటిని అయితే ఫస్ట్ కట్ చేసేసుకొని ఇలా అయితే ఒలుచుకుంటూ ఉన్నాను. అంటే ఒలుచుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలా నిదానంగా అయినా పర్వాలేదు, కూర బాగుండాలని చెప్పేసి ఇలా అయితే ఒలుచుకుంటూ ఉన్నాను. ఇంకొచ్చేసరికి ఇలా ఒలుచుకుంటూ అలా వీడియో అనేది తీసానండి. ఏదైనా సరే పెద్దవాళ్ళు పక్క నుండి ఇలాగా నేర్పించేది వేరు, నాకై నేను తెలుసుకొని నేర్చుకోవటం వేరు కదండి. నాకైతే ఎవ్వరు చెప్పేవాళ్ళు కూడా లేదు. మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మ చెప్తుంది, అన్ని వేళలా ఎత్తలేదు కదా అండి, ఏ పనిలో ఉంటుందో మనకు కూడా తెలియదు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఎలాగోలా ఇప్పుడు కొంచెం బాగా అయితే చేస్తున్నానండి. కర్రీస్ అయితే నాకు వచ్చిన వరకు నేను చేస్తున్నాను, నాకు రాని అయితే నేను చేయలేకపోతున్నాను. ఆల్మోస్ట్ ఈ మధ్య బాగానే చేస్తున్నానంట. మా హస్బెండ్ అయితే చెప్పాడు నాకు, చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి. ఇంకా చేసేది ఏదో నీట్గా చేయాలని చెప్పేసి నేను నాకు వర్క్ ఉన్నా కూడా వదిలేసి ఫస్ట్ ఇంట్లో పని అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన మరుక్షణం నేను వచ్చేసి మళ్ళీ నా వర్క్లోకి అయితే నేను వెళ్ళిపోవాలండి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది.
మా చిట్టిగాడు వచ్చేసి నిద్రపోడు ఇంకా. ఎందుకంటే నేను వంట చేయకముందే ఒక గంట సేపు అయితే నిద్రపిచ్చేసాను వాడిని. అంటే మార్నింగ్ చాలా తొందరగా లేసేసాడు. అందువల్ల 11:30 కల్లా వాడు నిద్రపోయేసి లేసేసాడండి. మహా అంటే గంట సేపు పనుకుంటాడు వాడు అంతేను. మరీ ఎక్కువసేపు అయితే అస్సలు పనుకోవట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆకుని కడగాలని చెప్పేసి గిన్నెలో అయితే పెట్టేసుకొని వాటర్ అనేది పట్టేసుకున్నాను. చూడండి, వాటర్లో ఇలా జల్లిచ్చినట్టు తీస్తే ఇసుక ఏమన్నా ఉన్నా కూడా రాలిపోతుందండి. నేనైతే ఆకుకూర అయితే ఇలాగే చేసుకుంటాను. ప్రతిసారి ఏం ఆకు తెచ్చుకున్నా ఇలాగే జల్లించుకున్నట్టు వేస్తాను. 2 or 3 times అయితే ఇలాగే అయితే నేను కడుక్కున్నానండి. నేను మొత్తం ఒక్కసారి కడిగినట్టే తీసాను వీడియో అనేది. ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి, కందిపప్పునైతే నేను ఇప్పుడు కడిగేసుకుంటున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ నిండా అయితే నేను వేసుకున్నానండి. నేను మా హస్బెండే కాబట్టి నైట్కి కూడా వచ్చేస్తుంది, చపాతీ చేసుకోవాలి అని చెప్పేసి మేము ఆకుకూర అనేది చేసుకుందాము అని చెప్పి అనుకున్నాము. ఇంకొచ్చేసరికి కందిపప్పునైతే ఇలాగ కడుక్కుంటూ మా చిట్టిగాడిని అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇంతలోపే వచ్చేసాడండి. నేను చూస్తున్నాను వాడి సాయి. ఇంకా ఆ వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో కనిపించాలంట ఆయన. ఎంతసేపుడికి ఫోన్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటాడు, నేను కనిపిస్తున్నానా అని చెప్పేసి. చూడండి, చాక్ కావాలంట. ఇంకా చాక్ తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా నేను దాంట్లో టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ తరిగి ఆడ పెట్టుకున్నానండి. అవి తీసుకొని వెళ్ళి ఆయన వంట చేయాలంట. నేను ఏం చేస్తే వాడు కూడా అదే చేస్తాడు. నేను కానీ అంట్లు కానీ తోముతున్నానంటే ఆ టబ్బు తీసుకొని వెళ్ళి ఆయన కూడా తోమాలంటాడండి. అస్సలు నేనేం చేసినా నా దగ్గరికి వచ్చి నేను చేస్తానని చెప్పేసి కాళ్ళకి మధ్యలో వచ్చేస్తాడు. నేను చేస్తానని చెప్పేసి. చూడండి, ఇంకా లైటర్ అనేది ఇచ్చాను. ఆ లైటర్ కూడా తీసుకొని పోలేదు, అక్కడే ఉన్నాడు నా సాయి చూస్తా. ఇంకా అన్నం అయితే ఉడికిందండి. నేను చెప్పాను కదా, నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను క్లాత్ అనేది అన్నంకి కట్టేసి వంచేసుకుంటాను. మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళు ప్లేట్తోనే ఉంచుకుంటారండి. నేనైతే క్లాతే కట్టుకుంటాను. ఇంకా కందిపప్పులో కొంచెం నీళ్ళు అనేది పట్టుకొని ఆకును అనేది పెట్టేసుకుంటున్నాను. ఆకును పెట్టేసుకొని ఇంకా నేను తరుగేసి పెట్టుకున్నాను కదా టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, అవన్నీ కూడా నేను వేసేసుకుంటాను. ఇదిగోండి, అన్నీ అయితే నేను ఇలా అయితే వేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకున్నవన్నీ ముందుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొచ్చేసరికి ఇలాగ వేసేసుకొని పసుపు, చింతపండు వేసేస్తే అయిపోతుందండి. కుక్కర్ మూత పెట్టేశాక అవునా విజిల్స్ అనేది వచ్చాక నేను మళ్ళీ అయితే కుక్కర్లో ఇంచి తీసి ఉప్పు అనేది కలుపుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఉప్పు వేస్తే ఉడకదేమోనని నాకు భయం అండి. ఉడకపోతే పప్పుగానే ఉంటుంది. ఇంకా అలా వేసే కన్నా ఇలాగ దించేసుకొని ఎనిపేసిన తర్వాత ఉప్పు అనేది వేసుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే అట్లాగే చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి అన్నం అయితే ఉడికేసిందండి. గుడ్డ అనేది కట్టేసి ఇలా అయితే నేను వంచేసుకున్నాను. గంజి వచ్చేసి మా చిట్టిగాడికి అయితే ఇస్తానండి. ప్రతిసారి డైలీ అనేది ఒక టీ గ్లాస్ నిండా అయితే నేను ఇస్తాను గంజి కంపల్సరీ వాడికైతేను. అలా ఇచ్చిన తర్వాత ఇంకా వాడు కామ్గా తాగుతాడు. కొన్నిసార్లు తాగడు, వద్దు అనేస్తాడు. ఇంకొచ్చేసరికి చూడండి, నేను వాటిలో చెప్పాను కదా పసుపు, చింతపండు యాడ్ చేసుకుంటాను అని చెప్పాను కదా, అందుకని చెప్పేసి నేను స్పూన్ అనేది లేదండి పసుపులో అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే నేను తీసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. అలా చేసుకున్న తర్వాత ఇంకా నేను మూత అనేది పెట్టేసుకొని గ్యాస్ మీద అనేది పెట్టేసుకొని వెలిగించేసుకుంటున్నానండి. అది ఇంకా విజిల్ అనేది వచ్చిందంటే ఇంకా అయిపోతుంది. పక్కన అనేది పెట్టేసుకొని హీట్ మొత్తం తగ్గాక ఆవున కుక్కర్ మూత అనేది తీయాలి, లేదంటే మొహంతో పేలిపోతుంది. ఇంకొచ్చేసరికి అన్నం అయితే ఇలా అయితే వంచేసుకున్న తర్వాత అంటే కొంచెం సెగ పెట్టాలి కదండి గ్యాస్ కింద అయితే, అందుకనేసి ముందు ఆ క్లాత్ని అయితే నేను పిండేసుకుంటున్నాను. అలా పిండేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా గ్యాస్ కింద అయితే వెలిగిస్తున్నాను అన్నం పెట్టేసి. ఇంకా అదైతే అయిపోయింది అన్నము. బయట వచ్చేసి నాకు బట్టలు అవి ఉన్నాయండి, ఆరేయాలి. అవి ఫస్ట్ ఇంట్లో పని అంతా చేసుకొని బయటకు వెళ్దాంలే అని చెప్పేసి ఇలా అయితే ఇంట్లో పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆకుకూర అనేది కడిగాను కదండి, ఇంకా దాన్ని అయితే తీసేస్తున్నాను. వాటర్కి అడ్డం పడుతూ ఉండేసరికి అన్నం కింద ఆపేసి ఇంకా బయటకు అనేది వచ్చేసి స్టాండ్ అనేది బయట పెట్టేసి నేను సెట్ చేసుకున్నాను. అలా సెట్ చేసుకున్న తర్వాత బట్టలు అయితే మామూలుగా ఆరేస్తున్నాయి ఆల్రెడీ. ఇంకా అవన్నీ క్లిప్పులు అవన్నీ పెట్టున్నాయండి, అవన్నీ తీసి
బట్టలు అనేది తీయాలి. ఒకేసారి అనేది తీసామంటే మళ్ళీ చినిగిపోతాయి. ఇది మా చిట్టిగాడు వచ్చేసి రాయి ఏడ పట్టుకొని కాలు మీద వేసుకుంటాడు అని చెప్పేసి మా తాతయ్య అయితే కిటికీలో అయితే పెట్టేస్తున్నాడు. నేను వచ్చేసి అది కుండీలో పెట్టేసుకొని ఇంకా బట్టలన్నీ నిదానంగా ఇలా అయితే తీసుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే పని అంతా ఇలా అయితే సరిపోయిందండి. కాలింగ్స్ కూడా నేను ఎక్కువేం చేయలేదు, చాలా తక్కువే చేస్తున్నాను. బయటకు వచ్చాను కదండి, చాలా చల్లగాలి వస్తుంది, బాగా చలిగాలిగా ఉంటుంది అసలు. ఇంకొచ్చేసరికి ఇలాగా ఇంక బట్టలన్నీ నేనైతే తీసుకొని వచ్చేసి అవి వచ్చేసి నేను ఇంట్లో అనేది పెట్టేసుకొని వచ్చేసి ఇంకా బకెట్లో బట్టలు అనేది వేసేసుకొని అన్నీ తిరగదిప్పించి అయితే నేను ఆరేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మామూలుగా ఆరేసానంటే కలర్ అనేది పోతుంది. అందుకని చెప్పేసి ప్రతి దాన్ని నేను ఇలాగే తిరగదిప్పించి ఆరేసుకుంటాను. మా చిట్టిగాడు వచ్చేసి లోపల నుంచి ఇంట్లో నుంచి పలకరిస్తూ ఉన్నాడండి. నేను కిటికీలో నుంచి చూస్తూ ఉన్నానంట. అందుకని వాడైతే ఉన్నాడు. పొనుకొని టీవీ రిమోట్ అయితే ఉంటే టీవీని నొక్కేసాడు, బొమ్మలు రాకుండా చేసేసుకున్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడు నాతో అయితే మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ అయితే ఇలా ఆరేసుకుంటూ ఉన్నాను. ప్రస్తుతానికైతే పని ఇలా అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి తినేసి కాసేపు అలా పొనుకొని కాలింగ్స్ అనేది చేసేసి ఇంకా మళ్ళీ వచ్చేసి ఇలాగా నైట్ అనేది చపాతీ చేసుకుందాం అని చెప్పాను కదండి. అందుకని చెప్పేసి ముందు మామూలుగా కూర అవన్నీ ఏమన్నా గ్యాస్ మీద ఏమన్నా పడుంటాయని చెప్పేసి అంతా తుడిచేసుకున్నాను. నీట్గా తుడిచేసుకొని ఇలా అయితే నేను చపాతీ పిండికి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను. మా చిట్టిగాడైతే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నాతోటే. ఇంకొచ్చేసరికి పిండి అయితే కలుపుకోవాలని చెప్పేసి ఇలా అయితే నేను చూస్తూ ఉన్నాను. వేడిగా ఉన్నాయేమో అని చెప్పేసి వాటర్ అంత వేడైతే లేవండి. మా చిట్టిగాడు కూడా కలపాలంట. వాడు కూడా చూడండి ఎలా చేస్తూ ఉన్నాడు. అమ్మ నేను కలుపుతాను అని చెప్తున్నాడు. అప్పటికి వాడికైతే కొంచెం అయితే ఇచ్చాను. వెళ్ళిపోయాడు. మళ్ళీ అనేది వస్తున్నాడు. ఇంకా నేను చూస్తూ ఉన్నాను. వాడు వచ్చే లోపల నేను ఇది కలిపేయాలి. ఎందుకంటే అది ఏమన్నా తింటే మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది కదండి. అందుకని చెప్పేసి కొంచెం భయం. ఇంకా చూడండి కావాలంటే ఎంతసేపటికి అది కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం వాడికి ఏదో పిండి లైట్గా అయితే చిక్కింది, దాన్ని తీసుకొని అయితే వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత నేను ఇలాగైతే కలుపుకుంటూ ఉన్నాను. ఫైనల్గా పిండి అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా కొంచెం సేపు అయితే అలాగా ప్లేట్ కప్ పెట్టేసి పక్కన పెట్టానండి. చాలా మెత్తగా అనేది వచ్చేసాయి. ఇంకా ఇలాగా ఉండలు అనేది కట్టేసుకుంటున్నాను. ఉండలు కట్టేసుకొని ఇంకా లైట్గా గోధుమ పిండి అయితే చల్లేసుకున్నాను. ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసుకొని ఇలాగా బండి అయితే కడిగేసి పెట్టేసుకున్నానండి. అలా కడిగేసుకొని వచ్చి దాన్ని ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో. అసలు ఇంత లెంతీ అయినా ఎక్కువ చూడరు కదా, అందుకని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాను. అంటే మా చిట్టిగాడికి వచ్చేసి కొంచెం లైట్గా కోల్డ్ ఉందండి, కాఫ్ కూడా ఉంది. అందుకని చెప్పేసి వాడికి ఆయిల్ వేసి కాల్చకుండా జస్ట్ పుల్కాలా కాల్చాలని చెప్పేసి వాడి వరకు పుల్కా అనేది చేద్దాము, మాకు వచ్చేసి చపాతీగా కాల్చుకుందాం అని చెప్పేసి నేనైతే ఇలాగైతే రుద్దుతూ ఉన్నాను. మా చిట్టిగాడైతే అటుపక్కకి ఇటుపక్కకి తిరుగుతూ ఉన్నాడు. ఆ పిండి కావాలంటే ఎంతసేపటికి ఆ పిండి తీసుకొని తినాలని చెప్తున్నాడు. వద్దు నాన్న అని చెప్పని అంటున్నాను. ఇంకా గబగబా అయితే ఇలా అయితే నేను రుద్దేశాను ఎలాగోలా. ఇలా రుద్దేస్తూ ఉంటే లాస్ట్లో ఒక పిండి ముద్ద అయితే ఉందండి, అది రుద్దుతాడంట. సరే అని చెప్పేసి వాడికి ఇద్దాంలే అని చెప్పేసి నేను అదొక్కటి రుద్దకుండా వాడికి అనేది ఇయ్యాలని చెప్పి నేను చూస్తున్నాను. ఇంకా వాడు చూడండి ఫోన్ పౌచ్ వచ్చేసి కెమెరాకి అడ్డం అయితే పెడతా ఉన్నాడు. మీరే చూస్తున్నారు కదా, వాడు కొన్నిసార్లు మాత్రం ఇలా డిస్టర్బ్ చేస్తాడండి. మామూలుగా అయితే ఇలా డిస్టర్బ్ చేయడు. ఇంకొచ్చేసరికి చూడండి ఆయన రుద్దుతున్నాడంట. ఇంకా మా అని చెప్పి నాకు చెప్తా ఉన్నాడు, రుద్దు నాన్న ఏం కాదులే అని చెప్పేసి. అంటే నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు వాడు పని వాడు చేసుకుంటూ ఉంటాడు. అందుకని చెప్పేసి వాడికి అదైతే ఇచ్చాను. ఆయన తిప్పుకుంటూ రుద్దుతూ ఉన్నాడు. అయితే మాత్రం కొంచెం బాగానే రుద్దాడండి. మనం ఏం చేస్తే అది చేస్తారు కదా పిల్లలు. కానీ మనం కొంచెం ఓపికతో అయితే ఉండాలండి. వాళ్ళు ఉన్నప్పుడు మనం అన్నిటికీ తీసేసాము అని అంటే మాత్రం ఇంకా వాళ్ళు మాట వినరు.
ఇక్కడ వచ్చేసరికి మా చిట్టిగాడికి వచ్చేసి ఆయిల్ లేకుండా నేను కాలుస్తానని చెప్పాను కదండి. అందుకని చెప్పేసి నేను ఇలా అయితే ఫస్ట్ పెనం మీద లైట్గా వేడి కొంచెం బాగా కాలేంత వరకు ఉంచుకొని పక్కన అనేది గ్యాస్ అనేది వెలిగించుకొని ఆ గ్యాస్ మీద అయితే నేను దాన్ని అయితే పెట్టేసుకుంటాను. చాలా బాగా వస్తుందండి, చాలా మెత్తగా కూడా ఉంటాయి. చూడండి నేనైతే పుల్కా అనేది ఇలా అయితే కాల్చుకుంటాను. చాలా బాగా పొంగుద్ది కూడా పుల్కా అనేది. ఇంకొచ్చేసరికి వాడికి ఒకటైతే కాల్ చేశానండి. ఆ ఒకటి కాల్ చేసిన తర్వాత ఇంకోటి కూడా పెనం మీద అనేది వేసుకుంటున్నాను. ఒకటైతే కాల్ చేశానండి. ఇంక ఇది కూడా కాల్ చేస్తే అయిపోతుంది కదా. ఇంకా అటు సైడ్ అయితే అలా ఆపేసిన తర్వాత ఇంకా నేను దీని మీదే అది పెనం అనేది తీసేసి కాల్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే నేను ఫస్ట్ తిప్పేసుకుంటున్నానండి. చాలా బాగా వస్తుంది పుల్కా అనేది. చూడండి ఎంత బాగా కాలిందో. నేను ప్రతిసారి ఇలా అయితే రెడీ చేసుకుంటాను. ఇంతటితో మన వీడియో అనేది అయిపోయింది ఫ్రెండ్స్. మేము కూడా తినేసాము. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.